దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగును గాక. బాగున్నారా? మరొక నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడి మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. మీరు కూడా ఈ యొక్క వాగ్దానముల ద్వారా ఎంతగానో దీవించబడుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానములను ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదివారా? ప్రభుత్వ సమయాన్ని గడపాలి. ప్రభుత్వం మనం సమయం గడిపినప్పుడు ఖచ్చితంగా ఆ దినాన్ని ఒక ఆశీర్వాదకరమైన దినముగా, దీవెనకరమైన దినముగా దేవుడు మారుస్తారు. ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడని కొందనాన్ని స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించి మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. 115వ సంకీర్తన 9వ చరణమును చదువుకుందాం. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు అంటున్నారు, మీరు యెహోవాను నమ్ముకొనుడి. దేవుని బిడ్డలారా, యెహోవాను నమ్ముకుంటే మనకి ఏం కలుగుతుంది అంటే దావీదు అంటున్నాడు, ఆయన మనకు సహాయము, కేడుముగా అని అంటున్నారు. చాలా సమయాలలో మనము ఏం చేస్తామంటే మనుషులను నమ్ముతూ ఉంటాం. మన యొక్క ఆస్తిపాస్తులను, మన యొక్క ధనాన్ని, బలాన్ని, మనుషులను నమ్ముకుంటూ ఉంటాం. వారు నాతో ఉన్నారు, నాకేం పర్వాలేదు అనుకుంటాం. ఒక్కొక్కసారి మనము నమ్మినటువంటి వారే మనకు దూరం అయిపోతూ ఉంటారు. వారు నాకు సహాయం చేస్తారండి, ఏం పర్వాలేదు అనుకుంటాం. వారే దేవుని బిడ్డలారా మన యొక్క అవసరతలో దూరంగా ఉంటారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మనం ఆయన నమ్ముకుంటే, ఆయన మీద ఆధారపడితే, ఆయన పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా మనలను దీవించే దేవుడు, మనకు సహాయం చేసే గొప్ప దేవుడు ఆయన. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన స్థితిగతులను మార్చి మనలను ఆదరించే గొప్ప దేవుడిగా ఆయన ఉంటారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, నయోమి జీవితాన్ని మనం గమనిస్తే, నయోమి తన భర్త కుటుంబం అంతా కూడా బిడ్డలు బెత్లెహేమును విడిచిపెట్టి కరువు వచ్చిందని మోయాబు దేశం వెళ్ళిపోయారు. వారు మోయాబును నమ్ముకున్నారు. కరువు కాలంలో, కష్టకాలంలో ఈ యొక్క దేశంలోనే నాకు దేవుడు సహాయం చేస్తాడు, నాకు ఏం పర్వాలేదు అని వారు అనుకోలేదు. దేవుడిని నమ్ముకోవడం కంటే, దేవుని సన్నిధిని నమ్ముకోవడం కంటే మోయాబును, లోకాన్ని నమ్ముకున్నారు. దానికి ప్రతిఫలం నయోమి భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయింది. దేని బిడ్డలారా, లోకాన్ని నమ్ముకుంటే కనుక మన జీవితంలో నష్టమే కలుగుతుంది. అయితే మోయాబు దేశంలో ఉన్నటువంటి రూతు మాత్రం దేవుణ్ణి నమ్ముకుంది, యెహోవాను నమ్ముకుంది, దేవుని మీద ఆధారపడింది. ఆమె జీవితంలో భర్తను కోల్పోయింది, సమస్తాన్ని కోల్పోయింది. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు నూతనమైనటువంటి మార్గాలు దేవుడు తెరిచాడు. రూతును దేవుడు ఆశీర్వదించాడు. ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు రూతుకు దేవుడు సహాయం చేశాడు. దేని బిడ్డలు, ఈరోజు మనము కూడా మనుషులను, లోకాన్ని, పరిస్థితులను నమ్ముకుంటూ ఉన్నామేమో. అవి మనకు నష్టాన్ని కలిగిస్తాయి. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి యెహోవాను నమ్ముకోండి, దేవుణ్ణి నమ్ముకోండి, ఆయన మనకు సహాయము, కేడము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా. మిమ్ములను నమ్ముకుంటే మాకు సహాయం చేసే గొప్ప దేవుడు, మీ కొందనాలు. ఈరోజు ఎంతమంది అయితే ఈ యొక్క
మాటలు వింటూ నీ మీద ఆధారపడ్డారో, నిన్ను నమ్ముకున్నారో, దేనికోసమైతే ఈరోజు ప్రార్థన చేస్తున్నారు, ప్రతి విషయాలలో సహాయం చేసి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని, నెమ్మదిని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.